బ్రో నిన్న వన్డే కెప్టెన్ నుంచి రోహిత్ శర్మ తొలగిస్తున్నట్టు ఒక విధంగా తెలియజేశారు. ఎందుకంటే గిల్ని కెప్టెన్ చేశారు కదా, సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒకటేంటంటే సీనియర్స్కి ఇంకా చాలే అయిపోయింది వీళ్ళ పని అని అనుకొని రెస్ట్ ఇచ్చిండొచ్చు. ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కెప్టెన్సీ చూడాలి, యంగ్స్టర్స్ని ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి చూడడం అనేది ఇంకొక ఆస్పెక్ట్ గిల్కి కెప్టెన్సీ చేయడం అనేది. ఇక్కడ ఆలోచించాల్సింది రోహిత్ శర్మ పని అయిపోయిందని ఇవ్వడం చాలా తప్పు. ఎందుకంటే రోహిత్ శర్మ పని అయిపోలేదు, అతను నార్మల్ ఆటగాడు కాదు. 2007 నుంచి T20 వరల్డ్ కప్ ఆడిన వ్యక్తి దగ్గర మీకు 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయనకి. అలాంటి వ్యక్తిని పట్టుకొని కెప్టెన్సీ చేయడం చాలా తప్పు. కనీసం 2027 వరల్డ్ కప్ వరకు కెప్టెన్సీ ఇచ్చేసి తర్వాత ఆయన గెలిచినా గెలవపోయినా తీసేసిన ఒక లెక్క ఉండేది. కానీ ఇప్పుడే తీసేయడం చాలా ఇది ఒక గమనార్హం, ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. సడన్గా ఇలాంటివి తీసుకోవడం. కొంతమంది ఏమంటారంటే పాలిటిక్స్ అని చెప్పేసి అంటారు. ఏమో మేబీ ఉండొచ్చేమో పాలిటిక్స్ కూడా దీంతో. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ని మొన్న T20లో కూడా, అంటే T20లో వాళ్ళు రిటైర్ ఇచ్చేశారు, టెస్ట్ నుంచి తప్పించారు, అంటే టెస్ట్ నుంచి వాళ్ళు తప్పుకున్నారు. ఈ వన్డేలో కూడా తీసేయడం అనేది చాలా తప్పు. సీనియర్ ప్లేయర్ని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా కొంతకాలం ఉంచి, ఇంకా దగ్గర 1.5 year ఉంది వరల్డ్ కప్కి, ఓడిఐ వరల్డ్ కప్కి. దాని తర్వాత రిటైర్మెంట్ ఇవ్వకపోయినా మీరు తీసేసింటే ఒక లెక్క ఉండేది. కానీ ముందు నుంచే తీసేయడం ఇది చాలా తప్పు, సిగ్గుచేటు విషయమే. రోహిత్ శర్మ సరిగ్గా ఫిట్నెస్ లేదని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉందని, ఇప్పుడు ఫిట్నెస్ అంటే ఏంటో చెప్పండి, నాకు విషయం అర్థం కాలేదు. ఫిట్నెస్ అంటే ఉంటుంది, ఓకే, అది ఫస్ట్ థింగ్, నేను కాదన్ను. కానీ తన ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా తను రాణించగలడు, తన గేమ్ ఎలా ఆడగలుగుతాడు. ఆయన ఫిట్నెస్ లేని టైంలోనే 202 డబుల్ సెంచరీ కొట్టాడు. తెలుసా మీకు విషయం? ఫిట్నెస్ లేని టైంలోనే యోయో టెస్ట్ పాస్ అవ్వలేదు ఆయన ఒకసారి, అయినా కూడా 264 కొట్టాడు ఆ టైంలో శ్రీలంక మీద. 2014లో నాకు బాగా గుర్తుంది, నవంబర్లోనో ఆ టైంలో కొట్టాడు. మరి అప్పుడు ఫిట్నెస్ లేదు కదా, మరి ఇప్పుడే మీకు ఫిట్నెస్ విషయం ఎందుకు వచ్చింది? అంటే ఐపీఎల్ టైంలో ఓన్లీ బ్యాటింగ్ వరకే చేశారు, ఫీల్డింగ్ లేకుండా రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. అక్కడ ఐపీఎల్ పక్కన తీసేయండి. ఐపీఎల్ అనేది క్రికెట్ కాదు. ఐపీఎల్ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఐపీఎల్కి ఇంటర్నేషనల్ క్రికెట్కి కంపేర్ చేసేవాడు నిజంగా అసలు బుద్ధి ఉందా ముందు? ఐపీఎల్ అనేది క్రికెట్ని నాశనం చేసింది చెప్పాలంటే. టెస్ట్ క్రికెట్ నాశనం చేసింది ఐపీఎల్ వేరు, ఇంటర్నేషనల్ వేరు. ఐపీఎల్ వేరు, ఇది వేరు. మీరు దయచేసి కంపేర్ చేద్దాం. ఐపీఎల్ అనేది అంతా ఒక ఇంపాక్ట్ రూల్ ఉంది. టెస్ట్ క్రికెట్లో ఏమైనా ఉందా? వన్డే క్రికెట్లో ఏమైనా ఉందా? ఇంపాక్ట్ రూల్ ఉండడం వల్ల రోహిత్ శర్మ గారు పక్కకి వెళ్ళారు, అంత తప్ప ఏం రెస్ట్ తీసుకోవట్లేదు. అది అర్థం చేసుకోండి జనాలు. ఇప్పుడు రోహిత్ శర్మ గారు ఉండాలి, కెప్టెన్సీలో ఉండాలి. మళ్ళీ ఇక్కడ పాలిటిక్స్ అనేది చాలా మంది అంటున్నారు, మేబీ ఉండొచ్చాం పాలిటిక్స్ కూడా. కానీ MS ధోని గారు ఉన్న టైంలో పాలిటిక్స్ అనేవి ఉండేవి కాదు. ముక్కుసూటి మనిషి MS ధోని గారుతో ఎవరైనా ఏదంటే ఆయన చూసుకునేవాళ్ళు. మరి అలాంటి టైంలో మరి ఇలాంటి జరగడం, రోహిత్ శర్మ కావాలని తొలగించారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఫిట్నెస్ తొక్క ఏంది పెద్ద సమస్య ఏం కాదు. ఆటగాడికి ఫిట్నెస్ అనేది ఉండాలి, కానీ ఆట బాగా ఆడేవాడికి అయితే అవసరం లేదు నన్ను అడిగితే. రోహిత్ శర్మ గారు ఉండాలి, ఖచ్చితంగా ఉంటేనే బెటరు. తను ఉండాలి, తను రావాలి, కెప్టెన్సీ తీసుకోవాలి. చాలా వరకు రోహిత్ శర్మ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 50 మ్యాచెస్ ఆడితే దాంట్లో 42 మ్యాచెస్ గెలిచారు. సో రోహిత్ శర్మ కాదని గెలికివ్వడానికి కారణాలు అదే అంటున్నా కదా, పాలిటిక్సే, మెయిన్లీ పాలిటిక్సే. మేబీ దీనికి ఏమన్నా ఇంకొక ఆలోచన ఏంటంటే సీనియర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ జూనియర్స్ ఏమైనా తెప్పియాలనుకోవడం కూడా అనుకోవచ్చు. కానీ ఏమో పాలిటిక్సే అని చెప్పేసి అనుకుంటున్నాను. 2027లో రోహిత్ శర్మ ఉంటే మన కప్పు మందే అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రోహిత్ శర్మ లేరని చాలా అభిమానులు బాధపడుతున్నారు. అవును కదా, మరి రోహిత్ శర్మ లేరని బాధపడాల్సిన విషయమే కదా. ICC ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చారు, T20 వరల్డ్ కప్ గెలిపించారు, మళ్ళీ అక్కడ కనపడలేదా ఫిట్నెస్? మరి ఇది చూసుకోవాల్సిన విషయమే. BCCI ఒకసారి కళ్ళు తెరవాలి బాగా. పాలిటిక్స్ అనేవి క్రికెట్లోకి రాకూడదు, అది విషయం.